ఐడియాస్ మ్యాడ్ లో చెప్పినట్టు ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుందో లేదో తెలియదు కానీ ఒక మంచి హ్యాబిట్ మాత్రం మిమ్మల్ని, మీ భవిష్యత్తుని, మీ యొక్క జీవితాన్నే మార్చేయగలదు. రోజు ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ వాటర్ తాగడం వల్ల, లేదంటే బెడ్ ని నీట్ గా సెట్ చేసుకోవడం వల్ల మనం ఏమి కోటీశ్వరం అయిపోం. బట్ 2009 ల్యాప్టాప్స్ లో పనిచేసే మన బ్రెయిన్స్ అయితే కొంచెం షార్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే రోజు ఒక పేజ్ చదవడం వల్ల మనం ఏమి ఓవర్ నైట్ జీనియస్ల అయితే అయిపోం. బట్ హౌ టు బి సక్సెస్ఫుల్ అని గూగుల్లో, యూట్యూబ్లో గంటల తరబడి టైం వేస్ట్ చేసుకోవడం కంటే చాలా బెటరా కదా. అదే విధంగా మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం వల్ల, లేదంటే మన యాంగర్ ని మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల అందరూ మనల్ని మహనీయులు అయితే చూడకపోవచ్చు, బట్ కానీ ఎదుటి వాళ్ళ లైఫ్ లో విలన్ రోల్ అయితే ప్లే చేయకుండా ఉంటాం కదా. ఇవన్నీ వినడానికి అయితే చాలా బాగున్నాయి కానీ వర్కౌట్ ఏం అవ్వో, ఎవరు ప్రాక్టీస్ చేస్తారు ఇవన్నీ అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళంతా గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నప్పుడు డే 1 మనం 100 kgs అయితే లిఫ్ట్ చేసేలేం కదా. సో డే 1 మనము ఒక 10 kgs లిఫ్ట్ చేయగలిగిన మనమే ఆఫ్టర్ సమ్ పీరియడ్ కొంత ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏదో ఒక రోజు కంపల్సరీగా 100 kgs కూడా లిఫ్ట్ చేయగలిగేంత స్ట్రాంగ్ గా అవ్వగలం. సో మనం డే 1 లోనే నేను 10 kgs మించి ఏం ప్రాక్టీస్ చేయలేకపోతున్నాను, నా హ్యాండ్ కి అంతకు మించి పవర్ లేదు అని చెప్పి ఆగిపోతే, ఏదో ఒక రోజు 100 kgs యొక్క లిఫ్ట్ చేయగలిగే స్టామినా నీకు ఉంది అని చెప్పి నువ్వు గుర్తించలేవు కదా. సో అదే విధంగా డే 1 నువ్వు నీ యొక్క యాంగర్ మొత్తాన్ని తగ్గించేసుకోవాలి, లేదంటే డే 1 నువ్వు ఒక శాంతి మూర్తిలా అయిపోవాలి అంటే అది పాసిబుల్ అవ్వదు. నువ్వు దానికి తగ్గట్టుగా కాన్స్టెంట్ ఎఫర్ట్ పెట్టినప్పుడు, ప్రాక్టీస్ చేసినప్పుడు, పేషియన్స్ గా ఉండడం స్టార్ట్ చేసినప్పుడు అదంతా వర్కౌట్ అవుతుంది. సో ఈ ప్రాక్టీస్ లోనే మనం చేయాల్సిన వన్ ఆఫ్ ది థింగ్ ఏంటి అంటే, డైలీ రోజుకి ఒక 10 to 15 minutes మన యొక్క స్క్రిప్చర్స్, మన యొక్క క్యారెక్టర్ ని బిల్డ్ చేసేటటువంటి స్క్రిప్చర్స్, భగవద్గీత, బైబిల్, ఖురాన్ ని చదవడం అలవాటు చేసుకో. ఏమి నేను చెప్తున్న మాట కాదండి, మనం అంతా ఇన్స్పిరేషన్ గా భావించే ఏపీజే అబ్దుల్ కలాం వారు, స్వామి వివేకానంద గారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క లైఫ్ లో ఈ స్క్రిప్చర్స్ ని చదవడం ద్వారానే వాళ్ళల్లో మోరల్ వాల్యూస్ అని, వాళ్ళ యొక్క క్యారెక్టర్ డెవలప్మెంట్ జరిగింది అని చెప్పి వాళ్ళ యొక్క బయోగ్రఫీసే మనకి చెప్తున్నాయి. కావాలంటే మీరు వికీపీడియాలోకి వెళ్ళి వాళ్ళ యొక్క బయోగ్రఫీ చూసినట్లయితే స్టార్టింగ్ 10 to 15 pages లోనే వాళ్ళు మనకి స్క్రిప్చర్స్ యొక్క వాల్యూస్ వాళ్ళ లైఫ్ మీద ఎంత ఇంపాక్ట్ చూపించినాయి అనేది మీకు కనిపిస్తుంది. అంతెందుకండి, మహాత్మా గాంధీ వారు ఒక ఫేమస్ కొటేషన్ లో చెప్పారు ఏంటి అంటే, ఆయనకి కష్టాలన్నీ వచ్చేసినప్పుడు, లేదంటే హోప్ యొక్క కనీసం ఏ ఒక్క ఆశయం కనిపించినప్పుడు ఆయన భగవద్గీతలో ఒక్క శ్లోకం చదివినా కూడా ఆయన మనసు చాలా ప్రశాంతంగా అయిపోతుంది అని చెప్పారు. ఆయన చెప్పడం వరకే కాదు, దాన్ని ఆయన ఫాలో అయ్యేవారు కూడా. ఎందుకంటే ఆయన మీరు చూసినప్పుడల్లా ఆయన ఒక చేతిలో కర్ర, మరొక చేతిలో భగవద్గీత పట్టుకునడం మనం చూస్తాం. సో వాళ్ళందరిలో మోరల్ వాల్యూస్ రావడం గానీ, యాంగర్ మేనేజ్మెంట్ గానీ, ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడం గానీ ఎలా పాసిబుల్ అయ్యింది అంటే త్రూ స్క్రిప్చర్స్ ద్వారానే అన్న విషయం అయితే మనకు అర్థమవుతుంది. సో ఆ ప్రాక్టీస్ మనం స్టార్ట్ చేస్తే గనక మనం కూడా అటువంటి చేంజెస్ మన లైఫ్ లో మనము చూడగలుగుతాం. సో అది స్టార్టింగ్ లో మనకి ప్రాక్టీసే, బట్ మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది మనకు ఒక హ్యాబిట్ అవుతుంది. తర్వాత అదొక రొటీన్ అయిపోతుంది. ఆ తర్వాత ఏదో ఒక రోజు అది మన లైఫ్ స్టైల్ లో ఒక భాగం అయిపోతుంది, అది మన క్యారెక్టర్ లో ఒక భాగం అయిపోతుంది. సో ఆ యొక్క ప్రాక్టీస్ ని ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఫలానా రేపు స్టార్ట్ చేస్తాను, మండే స్టార్ట్ చేస్తాను, జూలై 10th స్టార్ట్ చేస్తాను వద్దు, ఈ రోజే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసే చిన్న హ్యాబిట్ అయినా కూడా దాంట్లో కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.